చాలు. బాగా చేసావు. అన్నీ సరిగ్గా ఉన్నాయి. గీతా, గీతా, వస్తున్నానండి. నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. సరే. మొఖమేంటి అలా చిరాగ్గా పెట్టావు? కాస్త నవ్వుతూ చెప్పచ్చు కదా. ఇప్పుడు మీరు ఎలా వెళ్తున్నారో అలాగే తిరిగి వస్తే నేను కూడా సంతోషంగా పంపించేదాన్ని. కానీ మీరేమో ఒక్కరిగా వెళ్ళి ఇద్దరుగా తిరిగొస్తారు. సరే, ఫీల్ చేయకు. నేను ఈరోజు ఇంటికి వచ్చేటప్పుడు తాగకుండా వస్తానులే. సర్లే, చూద్దాం. ఆఫీస్కి వెళ్ళొస్తాను. సరే. హలో. హలో గీత, ఆఫీస్కి వచ్చే హడావిడిలో బ్లూ కలర్ ఫైల్ మర్చిపోయాను. కబోర్డ్లో ఉందో లేదో చూసి చెప్పు. సరే ఉండండి, చూసి చెప్తాను. ఫైల్ ఉందా? ఫైల్ ఇక్కడే ఉందండి. అమ్మయ్యా, చాలా టెన్షన్ పడ్డాను. ఓకే, నేను ఆఫీస్ నుంచి ఆఫీస్ అసిస్టెంట్ని పంపిస్తాను. ఆ ఫైల్తో పాటు ఒక 10,000 రూపాయలు ఇచ్చి పంపించు. అలాగేనండి. మేడం, మేడం, మది సార్ పంపించారు. ఫైలు ఇంకా డబ్బులు తీసుకురమ్మని చెప్పారు.
సరే ఉండండి. మ్. ఇదిగోండి తీసుకోండి. వస్తాను మేడం. మ్. అయ్యో, మళ్ళీ తాగేసొచ్చారా? చూస్తారేంటి మేడం, వచ్చి పట్టుకోండి. జాగ్రత్త. నేను స్టడీగానే ఉన్నాను, ఎందుకు నన్ను పట్టుకున్నావు? జాగ్రత్తని. ఎంత తాగినా నాకు మత్తెక్కదో. నన్ను ఎవరు మోసం చేయలేరు. సారు అసలు నా గురించి బార్లో ఏమనుకుంటున్నావు? ఫుల్గా తాగి పడిపోయారు. ఆ, బార్ వాళ్ళు ఆఫీస్కి కాల్ చేసి చెప్పారు. ఆ, ఆఫీస్ వాళ్ళు చెప్తున్నాను కదా. సార్ని ఇంటి దగ్గర దింపేయమని నన్ను పంపించారు. అందుకే తీసుకొచ్చాను. మీరు మార్నింగ్ వచ్చారు కదా? ఆ, అవును మేడం, మార్నింగ్ నేనే వచ్చాను. నేను సార్ వాళ్ళ ఆఫీస్లోనే ఆఫీస్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. వీరిని మీరు ఎలా తీసుకొచ్చారు? ఆ, క్యాబ్లోనే మేడం. ఎంత ఖర్చయింది? 400 మేడం. సరే ఉండండి, డబ్బు తీసుకొస్తాను. అయ్యో అయ్యో మేడం, మేడం ఆ? ఆగండి. మరేం పర్వాలేదు మేడం, నేను సార్ దగ్గర తీసుకుంటానులే. సరే ఉండండి, టీ తీసుకొస్తాను. మేడం ఒక నిమిషం, ఇప్పటికే లేట్ అయిపోయింది. మా ఇల్లేమో ఇక్కడి నుంచి చాలా దూరంలో ఉంది. నేను వస్తాను. సరే. సరే అండి. ఉమ్. గీతా, గీతా, వస్తున్నానండి. నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. ప్రతిరోజు తాగేసొస్తున్నారు. ఎవరో ఒకరు వచ్చి మిమ్మల్ని డ్రాప్ చేస్తున్నారు. నిన్న మీ ఆఫీస్లో పనిచేసే ఒక అతను మిమ్మల్ని తీసుకొచ్చి ఇంట్లో డ్రాప్ చేశారు. హ్మ్.
కనీసం ఇవాళైనా తాగకుండా రండి. ఏ ఈరోజు నేను తాగను. ఎలాగండి మిమ్మల్ని నమ్మేది? నీ మీదొట్టే నేను తాగనంటే తాగను. హ్మ్, సరే చూద్దాం. వెళ్ళొస్తాను. హ్మ్. హ్మ్. హలో అమ్మా. ఏంటమ్మా బాగున్నావా? ఏదో ఉన్నానులేమ్మా. ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావేంటి? అల్లుడు గారికి నీకు గొడవేమీ రాలేదు కదా? హ్మ్. ఏం చెప్పమంటావమ్మా? ఆయన ప్రతిరోజు తాగేసొస్తున్నారు. ఏంటి? అల్లుడు గారు తాగుతున్నారా? ఏమంటున్నావమ్మా? అతను చూస్తుంటే అలా అనిపించడం లేదే. ఆయన తాగుతున్నారని చెప్తే ఎవ్వరూ నమ్మరే నమ్మరు. చూడ్డానికి బానే ఉంటారమ్మా, కానీ ప్రతిరోజు తప్ప తాగేసి పడిపోతూ ఉంటారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరొచ్చి ఆయన ఇంటి దాకా తీసుకొచ్చి వదిలేసి వెళ్తుంటారు. అయ్యయ్యో, నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే భయం వేస్తుందమ్మా. ఇప్పుడు ఏం చేద్దామమ్మా? ఇదంతా నా కర్మ. ఏమమ్మా, అల్లుడు గారు తాగేసొచ్చి నీతో గొడవ పడతారా? మీ అల్లుడు ఎంత తాగినా మిగతా వాళ్ళ నాతో గొడవ పడరు. బాగా తాగేసొచ్చి నిద్రపోతారు. కొట్టడం గిట్టడం లాంటివి ఏమీ చెయ్యరు. ఒకవేళ ఆయన అలా చేసుంటే నేను ఇలా కూడా ఉండేదాన్ని కాదమ్మా. అయ్యయ్యో, ఏంటమ్మా ఇలా మాట్లాడుతున్నావు? ఇలా చూడు, నువ్వు దేనికి భయపడకు. అల్లుడు గారికి అర్థమయ్యేలా చెప్తే వింటారు. నేను మీ నాన్నగారితో చెప్పి అల్లుడితో మాట్లాడమని చెప్తానుండు. సరేనమ్మా. నువ్వు అనవసరంగా మనసు పాడు చేసుకోకమ్మా, సరేనా? అమ్మా, కాలింగ్ బెల్ మోగుతుంది. నేను తర్వాత ఫోన్ చేస్తాను. సరేనమ్మా సరేనమ్మా, మనం తర్వాత మాట్లాడుకుందాం. ఉమ్, సరేనమ్మా. అబ్బా! వచ్చి పట్టుకోండి. ఏమిటి? జాగ్రత్త. జాగ్రత్త. అది. నన్ను ఎక్కువ తాగలేదు. నేను మామూలుగానే ఉన్నాను. చూడండి, నన్ను మెలకుగానే ఉన్నాను. థ్యాంక్స్ అండి. పొద్దున వెళ్ళేటప్పుడు తాగి ఇంటికి రాను అని నా తలపై ఒట్టు వేసి మరీ వెళ్ళారు. కానీ ఇప్పుడు చూస్తే ఫుల్గా తాగేసొచ్చారు. ఛీ, అసలే మనిషినా? మీరేం బాధపడకండి మేడం. ఈ కష్టాలన్నీ తొలగిపోతాయి. మీరు డ్రింక్ చేస్తారా? లేదు మేడం. ఓ గుడ్. ఇలాగే ఉండాలి. మిమ్మల్ని పెళ్లి చేసుకోబోయే అమ్మాయి చాలా లక్కీ. థ్యాంక్స్ అండి. సరే అండి, నేను బయలుదేరుతాను. సరేనండి. గీత, గీత, ఏ గీత,
రావే. ఆ, ఏ గీత, పిలుస్తానే ఉంది కదా, రావే. ఎక్కడికి వెళ్ళావే గీత? గీత, ఎన్నిసార్లు పిలవాలి నిన్ను? రా, ఇలా వచ్చి కూర్చో. ఆ, ఏంటి అక్కడే అయ్యో. కూర్చున్నావా? ఏంటి మనిషి నన్నే పడుతుంది. ఇటు వచ్చి కూర్చో. ఇలాంటి వాడిని పెళ్లి చేసుకొని నా జీవితమే నాశనమైంది. ఆ. పిలుస్తున్నానుగా, రావే. బంగారం, మనిద్దరం కలిసి ఎన్ని రోజులవుతోంది? ఈరోజు మనమిద్దరం హ్యాపీగా ఉందామా? మీరు మందు మానేస్తానని నా తలపై చెయ్యి వేసి మరీ ఒట్టు వేశారు. ఒట్టు వేసిన రోజే మందు తాగేసొచ్చారు. మిమ్మల్ని మందు మానేమని ఎన్నిసార్లు బ్రతులాడాను, మానేరా? మీరు మందు మానేసేంతవరకు మీ చేతి వేలు కూడా నా ఒంటిపై తాకకూడదు. మూసుకొని పడుకోండి. ఛీ! మేడం, ప్లీజ్ మేడం, మీరంటే నాకు చాలా ఇష్టం మేడం. వదలండి. మేడం, నా ఫీలింగ్స్ని అర్థం చేసుకోండి మేడం. మీరు నాకు కావాలి మేడం. ఏమిటండి మీరు ఇలా చేస్తున్నారు? మేడం, అర్థం చేసుకోండి మేడం. మీరు నాకు కావాలి మేడం. మేడం మేడం, ప్లీజ్ మేడం. వదలండి. మేడం, మీరంటే నాకు చాలా ఇష్టం మేడం. మేడం, ప్లీజ్ మేడం. మేడం మేడం, ప్లీజ్ మేడం. ఛే! కళ. అయ్యో, నేను చాలా భయపడిపోయాను. చట్నీ పెట్టవే. మ్మ్. ఏంటి ఇలా పెడుతున్నావు? నా మీద ఇంకా కోపం తగ్గలేదా ఏంటి? మ్మ్. మీరు నా తలపై చేయి పెట్టి ఒట్టు వేసి అది మర్చిపోయి మందు తాగేసొచ్చారు. ఎలా కోపం తగ్గుతుంది? నా కర్మ. నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. హ్మ్. ఈరోజు తాకుండా వస్తాను, సరేనా? ఎవరు? మీరా? మ్. హ్, మీరు చెప్పే మాటలు నీటిపై రాతల్లా ఉంటాయి. హ్మ్. నీ మీదొట్టే. ఆ! అయ్యో, వద్దండి. సరే, వెళ్ళొస్తాను.
ఉమ్. అయ్యో, ప్రతిరోజు ఇతనితో ఇదొక తంతు అయిపోయింది. మేడం ఉమ్. రండి పట్టుకోండి. జాగ్రత్తగా ఉమ్, థ్యాంక్స్ అండి. ఉమ్. నా భర్త ప్రతిరోజు ఇలాగే తాగేసొస్తున్నారు. నాకేం చేయాలో తెలియట్లేదు. మీరేం బాధపడకండి, అంతా సరి అయిపోతాయి. మీరుండండి, నేనిప్పుడే వస్తాను. ఉమ్. హలో హలో అమ్మా. గీత, అల్లుడు గారు వచ్చారా అమ్మా? వచ్చేసారమ్మా. ఇవాళ కూడా ఫుల్గా తాగేసొచ్చారు. నాకేం చేయాలో అర్థం కావడం లేదమ్మా. ఏమ్మా, నువ్వు అల్లుడు గారితో అంత వివరంగా చెప్పినా కూడా రోజు తాగుతూనే ఇంటికి వస్తున్నారా? అవునమ్మా. ఏంటమ్మా ఆయన ఎలా తయారయ్యాడు? ఏం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదే. అమ్మా, నేను తర్వాత మాట్లాడతాను. సరేనమ్మా. ఆ. ఏమిటండి ఇక్కడికొచ్చారు? మీరు అక్కడ కూర్చోండి, నేనొస్తాను. లేదు, ఆ రోజు మీరు నన్ను భోంచేసి వెళ్ళమన్నారు కదా, నాకు ఈరోజు భోజనం చేయాలనిపిస్తుంది. సరే బయటికి రండి, భోంచేద్దాం. వద్దు, నాకు ఆ భోజనం వద్దు, ఆ, ఈ భోజనమే కావాలని చెప్పాను. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నిన్ను మొదటిసారి చూసిన రోజే నీ మీద నాకు చాలా ఆశ కలిగింది. ఆ ఆశ ఈరోజు తీరబోతోంది. Oh